హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ శుభోదయం. చూసారా నేను ఎక్కడున్నాను? అంటే ఇటువంటి ఆకుకూరలు కూడా మన టెర్రస్లో ఉండాలండి. కేవలం కాయగూరలు లేకపోతే ఎన్వీలు కాదు, ఆకుకూరలు కూడా సమృద్ధిగా మనం స్వీకరించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే అన్ని రకాల పోషక విలువలు కూడా మనకు లభిస్తాయన్నమాట. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆకుకూరలు అనేసరికి చిన్న నిర్లక్ష్యం, చిన్న నిర్లిప్తత ఉంటుంది మనకి. కానీ ఆకుకూరల్లో ఉండే పోషక విలువలు మనకి చాలా చాలా ఉంటాయండి. అందుకు మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా ఆకుకూరలు లేదా మనం పప్పులో, పులుసుల్లో వాటిలో కూడా వేసుకోవచ్చు, లేదా రెసిపీ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఏదో విధంగా మనకు ఆకుకూరలు అనేది వెళ్ళాలి. కాబట్టే నేను ఈరోజు గోంగూర మీద ఎక్కువసేపు కూడా కాదండి, కానీ ఎందుకంటే ఇలాంటివి మనకు చిన్న చిన్న డౌట్స్ రావచ్చు. అంటే గోంగూర నాటుకోవడం ఎలా, ఎంత డిస్టెన్స్లో నాటుకోవాలి, ఎలా నాటుకోవాలి, దాని తాలూకా మొలకలు అనేవి ఎన్ని రోజులకు వస్తాయి, అలాగే ఎన్ని రోజుల్లో హార్వెస్ట్ చేయొచ్చు, సరైన పోషకాలు మనం ఇస్తే దానికి. ఇలాగా మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది వీడియో. ఆ విధంగా మీరు దాన్ని చేసుకోవాలి. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా దీనిలో చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. ఆ విధంగా ప్రతిదీ మనకి టెర్రస్ గార్డెన్ సంబంధించి అన్ని రకాల ద్రావణాలు, అలాగే అన్ని రకాల పెస్టిసైడ్స్, అలాగే ఫంగసైడ్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోస్లో మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వివరంగా శాస్త్రీయంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉన్న విషయాన్ని స్పష్టంగా దీనిలో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. చూసారా గోంగూర. ఈ గోంగూర అనేది మనకి మంచి విత్తనాలు ముందు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని అవి చక్కగా వేసుకుంటే మనకి 10 days 15 daysలో మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. మొలకలు వచ్చిన తర్వాత మనం దాన్ని ఏం లేదు, ఒక 20 days 25 daysకి జస్ట్ మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ లిక్విడ్ కానీ, లేకపోతే లేదా ఘనజీవామృతము లేదా వర్మీ కంపోస్ట్ ఇటువంటివి ఇచ్చి బాగా గ్రో చేయొచ్చు. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. ఏంటంటే ఎక్కువ పులుపు ఉంటుంది. ఇది పచ్చడి కోసం చాలా బాగుంటుందండి. ఇది చాలా మంచి దిగుబడి వస్తుంది అనమాట. ఇకపోతే పచ్చకాడ గోంగూర ఏంటంటే కొద్దిగా తక్కువ పులుపు ఉంటుంది అనమాట. కూరలు చేసుకోవడానికి, పులుసులో వేసుకోవడానికి కూడా కొద్దిగా బాగుంటుంది అనమాట. దీని ఆకులు కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. ఈ గోంగూర విత్తనాలు అనేవి ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదండి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు వేస్తారు. తర్వాత ఎక్కువగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ గోంగూర విత్తనాలని కొద్దిగా గ్రో బ్యాగ్లో, పెద్ద బ్యాగ్లో వేసుకోవాలి, లేదా డ్రమ్లో వేసుకోవాలన్నమాట. ఈ గోంగూర అనేది బాగా ఎదగాలంటే దీనికి ఉత్తమమైన మంచి మిశ్రమం అనేది ఉండాలండి. అందులో ఏంటంటే చాలామంది చెప్తారు 40% ఎర్రమట్టి, 30% కోకోపిట్టు, అలాగే 20% కంపోస్టు, 10% ఇసుక అంటారు. కానీ మేమేం చేస్తామంటే 1:1:1 అలా వేస్తాం అనమాట. వేసి కొద్దిగా ఇసుక కలుపుకుంటాం. ఇలా అయితే మనకి మొక్క అనేది బాగా ఎదుగుదల ఉంటుంది. అయితే ఈ మట్టి మిశ్రమంలో మనం కొద్దిగా వేపపిండి, అలాగే కొద్దిగా బోన్ మీల్ లేదా చెక్క బూడిద ఇలాంటివి వేసుకుంటే మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుందండి. విత్తనాలు నాటే ముందు ఒక 5-6 గంటలు ఆ విత్తనాలని నీటిలో నానబెడితే మొలకలు అనేవి తొందరగా వస్తాయండి. అలా నానబెట్టి విత్తనాలు అనేవి ఒక అరంగుళం లోతులో వేసుకుంటే బాగుంటాయండి. ఒక కుండీలో 4-5 విత్తనాలు వేసుకుంటాం. తర్వాత మొలకలు వచ్చిన తర్వాత ఆరోగ్యకరంగా ఉన్న మొక్కల నుంచి 1-2 దాని నుంచి తీసేయొచ్చండి. ఇలా నాటుకున్న వారం రోజులకు చిన్న మొలకలు వచ్చి మొక్కలు అవుతాయండి. విత్తనాలు నాటిన తర్వాత ఒక వారం రోజుల పాటు మనం లైట్గా వాటర్ తడపాలండి. దాని తర్వాత కొద్దిగా డ్రై అవుతున్నప్పుడు మనం వేసుకుంటే ఆ మొక్కలు అనేవి బాగా వస్తాయన్నమాట. గోంగూర మొక్కలకి ఒక 6-7 గంటల వరకు ఎండ ఉంటే సరిపోతుందండి. ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి మనం వర్మీ కంపోస్ట్ కానీ, జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ ఇటువంటివి మనం వేసుకుంటూ ఉండాలండి. మొక్కలు ఒక అడుగు కంటే ఎక్కువ సైజు పెరిగిన తర్వాత మనం ఆ చిగురు అనేది కట్ చేస్తే చుట్టూ పక్కల కొమ్మలు వచ్చి ఇంకా గుబురుగా మొక్క పెరుగుతుందండి. దీనివల్ల మనకి ఆకులు అనేవి ఎక్కువగా వస్తాయి, కొమ్మలు కూడా ఎక్కువగా వస్తాయి, మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట. గోంగూరకి చీడపీడల బాధ కూడా ఉందండి. దీనికి ముఖ్యంగా ఏంటంటే అఫిడ్స్ వస్తుంది, తెల్ల ఈగ, మిల్లీ బగ్స్, అలాగే గొంగళి పురుగులు ఇవన్నీ కూడా వస్తుంటాయండి. అప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇటువంటివి మనకి వచ్చినప్పుడు మనం వెంటనే సేంద్రియ పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టొచ్చండి. ఒక 5 మిల్లీలీటర్ల వేప నూనె తీసుకొని దానికి కొద్దిగా సర్ఫ్ పౌడరు లేకపోతే సర్ఫ్ కలుపుకొని అది 1 లీటర్ నీటికి వేసుకొని మనం దాన్ని స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఆకంతా తడిసేటట్లుగా మనం స్ప్రే చేస్తే చాలా వరకు నిర్మూలించవచ్చండి. అయితే మనం చూస్తూ మళ్ళీ దానికి మళ్ళీ వస్తే ఇమ్మీడియట్గా మళ్ళీ 3-4 డేస్కి మళ్ళీ ఇస్తే తొందరగా కంట్రోల్ అవుతుందండి. మొక్కకు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలండి. నీరు కానీ నిల్వ ఉంటే వేరుకుళ్ళు కానీ లేకపోతే ఇంకేమైనా ఆకుమచ్చ తెగులు ఇటువంటివి కూడా రావచ్చు అనమాట. అందుకు ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం సరైన రీతిలో పోషక విలువలు లేదా ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకి 35 డేస్ 40 డేస్కి మనకి కోతకు వచ్చేస్తుందండి. ఆకులు మనం తీసుకోవచ్చు. ఆకుల్ని కోసేటప్పుడు పైభాగం నుండి ఆకులనే కొయ్యాలండి. అలాగని వేరు దగ్గరవి మాత్రం మనం కొయ్యకూడదు. ఇలా కోసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మనకి ఆకులు మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఆ విధంగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. గోంగూర ఆకులు చక్కగా ఫ్రెష్గా ఉండాలంటే మనం పూర్తి ఎండ అనేది ఉండాలి. క్రమం తప్పకుండా మనం కంపోస్ట్ 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. పూలు ఎక్కువగా వస్తే కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. పై భాగాన్ని తరచూ కత్తిరిస్తూ ఉండాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపపిండి కూడా అప్పుడప్పుడు మనం వేస్తే చీడపీడలు రావండి. గోంగూర ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఇది ముఖ్యంగా ఏంటంటే రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుందన్నమాట దీనిలో. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అనమాట. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి మన కణాల యొక్క రక్షణకి అవి ఎంతో దోహదపడతాయన్నమాట. అలాగే ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. గోంగూర అనేది మన టెర్రస్ గార్డెన్లో పెరటి తోటల్లో తప్పనిసరిగా వేసుకోవాలండి. ప్రతి గార్డెన్ వారు ఇది పెంచుకోవాల్సిన ఆకుకూర. ఇన్స్ ఉంటాయి, రోగనిరోధక పెంచుతుంది. ఇది చక్కగా మనకి మనం దిగుబడి రావాలంటే ఏం లేదండి, సరైన మట్టి మిశ్రమం వేసుకోవాలి. ఎరువులు ఎప్పటికప్పుడు అంటే సేంద్రియ ఎరువులు వేసుకుంటూ ఉండాలి. కొద్దిగా నీటి పోషణ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. కత్తిరింపు కూడా కరెక్ట్గా ఉండాలి. అలా ఉంటూ చీడపీడల్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటే చాలా చక్కగా చాలా నీట్గా మనం దీన్ని పెంచుకోవచ్చు. చాలా యూజ్ఫుల్ అనమాట ఇది. ప్రతి టెర్రస్ వారు కూడా దీన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక్కసారి వేసుకుంటే చాలండి, ఆ విత్తనం మళ్ళీ మనకు వస్తుంది అనమాట చక్కగా. ఇది సేంద్రియ పద్ధతిలో మనం పండిస్తాం కాబట్టి ఆ విత్తనాలని మనం స్టోర్ చేసుకుంటాం, అవే మళ్ళీ వేస్తుంటాం అనమాట. కొన్ని విత్తనాలు పేలిపోయి ఆటోమేటిక్గా నెక్స్ట్ దీనికి అవే ఆటోమేటిక్గా ప్లాంట్స్ అయిపోతాయి అనమాట. అంత ఈజీగా ఇది పెంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా గోంగూర తోటలో హార్వెస్ట్ చూసారా, ఇంకా చేస్తానండి. అంటే ఇది చక్కగా మనం పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చక్కగా పుల్లగా ఎంతో బాగుంటుంది. మేడం గారు తయారు చేస్తారు. అది మనం రైస్లో కూడా కలిపితే కొద్దిగా నెయ్యి వేసుకుంటే అమోఘం అండి. అది ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దానండి ఎలా అనేది. ఇలాగా మొత్తం మనం చూడండి, ఎక్కువ మొక్కలు కూడా వేసుకోలేదు. చిన్న తోట అంతే, జస్ట్ ఒక 10 మొక్కలు కూడా ఉండవండి. కానీ మనకి హ్యాపీగా ఒక 5 సరిపోయే ఆకు మనకు వచ్చేస్తుంది ఈజీగా. జస్ట్ అలా మనం చేసుకోవాలి. ఏదైనా మిస్ అయితే మీరు కామెంట్స్ తెలియజేయండి. వీడియో గురించి కూడా మీరు కామెంట్స్ తెలియజేయండి. గోంగూర మరి ఎవరి గార్డెన్లో ఉందా లేదా అనే విషయం కూడా తెలియజేస్తారని కోరుతున్నాను. ఇలా ప్రతి ఒక్క మొక్కల గురించి మనం ఈ వీడియోస్లో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.